హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సాయి శివాని వ్లాగ్స్. ఈరోజు సింపుల్గా ఫ్రూట్ సలాడ్ రెసిపీ ఏ విధంగా చేసుకుందామో చూసేద్దాం. చూడండి, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి. ఈ ఎమ్మీ రెసిపీ చూడండి ఎంత చక్కగా ఉందో. ఇలా బౌల్లో సర్వ్ చేసుకొని ఫ్రిడ్జ్లో కాసేపు పెట్టుకొని తింటే ఆ టేస్టే వేరే లెవెల్. ఫస్ట్ అయితే నేనైతే ఫ్రూట్స్ అయితే తీసుకున్నానండి. ఫ్రూట్స్ని అయితే ఈ విధంగా చక్కగా అయితే అన్నీ కట్ చేసుకున్నానండి. కట్ చేసుకున్న తర్వాతకి 1/2 లీటర్ పాలు అయితే తీసుకున్నాను. 1/2 లీటర్ పాలు అయితే తీసుకొని బౌల్లో పోసుకొని స్టవ్ అయితే వెలిగించుకొని స్టవ్ మీద అయితే పెట్టుకున్నానండి. తర్వాతకి కస్టర్డ్ పౌడర్ 2 స్పూన్స్ అయితే వేసుకున్నాను. 2 స్పూన్స్ వేసుకొని పాలల్లో నేను చూపిస్తున్న విధంగా అయితే మిక్స్ చేసుకున్నానండి. మిక్స్ చేసుకున్న తర్వాతకి స్టవ్ మీద పెట్టుకున్న పాలు అయితే బాగా మసిలి పొంగే విధంగా ఉన్నప్పుడైతే నేను ఆ కస్టర్డ్ పౌడర్ని అయితే అందులో అయితే పోసుకున్న తర్వాత అంతా కలిసేలాగా అయితే ఒకసారి అయితే బాగా అయితే కలుపుకున్నానండి. కలుపుకున్న తర్వాతకి మన రుచికి తగ్గట్టుగా నేనైతే 2 కప్స్ అయితే వేసుకున్నానండి. మీ ఇష్టము, మీ ఆప్షనల్ అది. మీకు నచ్చినట్టు మీరు ఎంత చక్కెర వేసుకుంటారో అంత చక్కెర అయితే వేసుకోవచ్చు. బాగా కలుపుకున్న తర్వాతకి మంచి ఫ్లేవర్ కోసం అయితే ఇలాచీ పౌడర్ని అయితే వేసుకున్నానండి. వేసుకొని చక్కగా అంతా కలుపుకున్నాను. చిక్కబడే వరకు పాలైతే చిక్కబడే వరకు అయితే కలుపుకోవాలండి. పాలు చిక్కగా దగ్గరికి వచ్చేంత వరకు స్టవ్ మీద ఉంచుకోవాలి. నాకైతే ఈ విధంగా చిక్కగా అయితే వచ్చాయండి పాలు. ఈ విధంగా చిక్కగా వచ్చేంత వరకు అయితే నేను స్టవ్ పైన ఉంచుకున్నానండి. పాలు అయితే ఎంత చిక్కగా వస్తే అంత టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. చక్కగా వస్తుంది. తర్వాత అయితే స్టవ్ ఆఫ్ చేసుకుని అయితే ఒక బౌల్లోకి అయితే సర్వ్ అయితే చేసుకున్నానండి. సర్వ్ చేసుకున్న తర్వాతకి ఫ్రూట్స్ అన్నీ కూడా కొంచెం చల్లారిన తర్వాతకి ఫ్రూట్స్ అన్నీ కూడా అందులో అయితే వేసుకున్నాను. మనం కట్ చేసుకున్న ఫ్రూట్స్ అన్నీ ఉంటాయి కదండి, ఆ ఫ్రూట్స్ అన్నీ కూడా మనం వేడి చేసుకున్న పాలల్లో అయితే కలుపుకోవాలి. అవన్నీ వేసుకున్న తర్వాతకి మనం బాదం పప్పు జీడిపప్పును కూడా చిన్నగా కట్ చేసుకున్నాను కదండి, ఆ బాదం పప్పు జీడిపప్పులను కూడా అందులో అయితే వేసుకున్నానండి. వేసుకున్న తర్వాతకి మొత్తం కంప్లీట్గా కలుపుకున్న తర్వాతకి అయితే చూడ్డానికైతే చాలా కలర్ఫుల్గా చాలా బాగుందండి. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. నేనైతే కరెక్ట్ క్వాంటిటీతో చేశాను కాబట్టి నాకైతే చాలా బాగా వచ్చిందండి. టేస్ట్ కూడా వేరే లెవెల్లో ఉంది. అసలు చూడ్డానికైతే అది ఎమ్మీగా అన్ని ఫ్రూట్స్తో కలర్ఫుల్గా ఉంది కదండి. చూడ్డానికైతే మీకు కూడా నోరూరుతుంది కదండి చూస్తుంటే. అరగంట పాటు అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఫ్రిడ్జ్ నుంచి తీసుకొని బౌల్లోకి అయితే సర్వ్ చేసుకుంటే మాత్రం టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుందండి. నేనైతే బౌల్లోకి అయితే సర్వ్ చేసుకొని అందులో ఐస్ క్రీమ్ అనేది అయితే కొంచెం మిస్ అయిందండి. ఐస్ క్రీమ్ వేసుకుంటే ఇంకా వేరే లెవెల్లో ఉండేది. ఐస్ క్రీమ్ లేకపోయినా పర్లేదు, ఈ విధంగా అయితే చాలా టేస్టీగా చాలా బాగా కుదిరిందండి ఈ ఫ్రూట్ సలాడ్ అయితే. నా వీడియోని ఒక్క లైక్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.